అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి. నిన్నైతే నానుకి కేక్ దొరకలేదు, మీరు కూడా వీడియో చూసే ఉంటారు. ఎగ్లెస్ కేక్ అయితే ఒక 2 రోజుల ముందైనా చెప్పాలంట, లేకుంటే ఒక రోజు ముందైనా చెప్పాలంట. ఇంకా అందుకని కేక్ దొరకలేదని రాత్రి అయితే ఇంటికి వచ్చేసాము. ఈ రోజు అయితే వాడు స్కూల్కి వెళ్ళాడు కదా, వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి స్కూల్ కేక్ చేసి వాడికి సర్ప్రైజ్గా చూపిద్దాం అనుకుంటున్నాను. అప్పుడు వాడు ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే కేక్ స్టార్ట్ చేసేద్దాం గబానా. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో సగం కప్పు పెరుగు తీసుకోవాలండి. నేనైతే కొంచెం గట్టి పెరిగే తీసుకున్నాను. ఇంకా దాంట్లోనే కొంచెం కాచి చల్లార్చుకున్న పాలు, ఒక 3 స్పూన్లు చక్కెర పొడి అండి. మనం మళ్ళీ షుగర్ సిరప్ వేస్తాం కాబట్టి కొంచెం చక్కెర తక్కువ వేసుకోండి. దానిలోనే సగం కప్పు దాకా ఆయిల్ వేసుకొని మన విస్కర్ ఉంటుంది కదండి, దాంతో బాగా కలిసే విధంగా కలిపేసుకొని దాంట్లోనే వెనిలా ఎసెన్స్ ఒక మూతటి దాకా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇంకొక జల్లెడ తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా మైదా, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, దాంట్లోనే మిల్క్ పౌడర్ ఒక 2 స్పూన్లు, ఒక చిటికెడు సాల్ట్ వేసేసుకొని మొత్తం జల్లెడ పట్టేసుకోండి. మనకి జల్లెడ పట్టుకునేది ఎందుకంటే జల్లెడ పడితే మనకి కలిపేదానికి ఉండలు లేకుండా బాగా కలిసిపోతుందండి. ఇంకో విస్కర్ తీసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటూ, కొంచెం అంత గట్టిగా కాదు అంత లూజ్గా కాదు, మనం ఇలా ఎత్తితే విస్కరు రిబ్బన్ లాగా పడాలి. చూడండి, ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది. నేనైతే బటర్ పేపర్ వేసుకొని గిన్నెలో ఈ పిండినంతా గిన్నెలోకి తీసేసుకొని ఒకసారి 2 సార్లు ఇలా కొట్టామంటే ఏమన్నా బబుల్స్ ఉన్నా పోతాయండి. ఇంకా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్ గిన్నెలో ఈ కేక్ గిన్నె పెట్టేసి మూత పెట్టి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసేసుకున్నామంటే మనకి బేక్ చేసుకున్నామండి. అప్పుడైతే మనకి కేక్ బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకొకసారి కుక్కర్ మూత తీసి చూస్తే నాకైతే ఉడికిపోయినట్టే ఉందండి. ఒకసారి చెక్ చేద్దాం. నేనైతే కరివేపుల్ల లోపలికి పెట్టి చూశాను. దానికి పిండి ఏమైనా అంటుకుంటే ఉడకనట్టు, ఏం అంటుకోకుండా క్లీన్గా వచ్చిందండి. కేక్ అయితే ఉడికిపోయింది. ఇంక కేక్ చల్లారే లోపల షుగర్ సిరప్ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల దాకా చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసి షుగర్ కరిగేంత వరకు ఒక 2-3 సార్లు ఉడికొస్తే సరిపోతుందండి. మనకి షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంక కేక్ అయితే చల్లగా అయిపోయిందండి. సైడ్ చాక్తో అలా అని తీసేస్తే మనకి కేక్ అయితే నీట్గా వచ్చేసింది. పైన బటర్ పేపర్ అయితే తీసేసుకొని కేక్ అయితే నీట్గా స్పాంజ్ లెక్క బాగా వచ్చిందండి. ఇప్పుడు లేయర్స్గా కేక్ కట్ చేసుకొని మధ్యలో అయితే షుగర్ సిరప్ వేసుకుందామండి. చాక్తో కట్ చేస్తే మధ్యలో యాడ్ తెగిపోతుందో అని నేనైతే దారంతో అయితే ఇలా కేక్ కట్ చేస్తున్నానండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగా ఉడికిందండి, సూపర్గా వచ్చింది. ఇంకా నేనైతే 3 లేయర్స్గా అయితే ఇలా కట్ చేసేసుకొని ఇంకా పైన అయితే ఒక్కొక్క లేయర్ పైన షుగర్ సిరప్ వేసుకుంటే మనకి కూల్ కేక్ మాదిరి సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి. మనకి అంత తీపి కూడా అనిపించదు, ఎందుకంటే ముందు కేక్లో తక్కువే వేసాము. ఇప్పుడు కూడా షుగర్ సిరప్ అంతా పట్టదండి, కొంచెం కొంచెంగా పడుతుంది. ఇంకా అలా 3 లేయర్స్ పైన ఇలా షుగర్ సిరప్ వేసేసుకొని పైన అయితే నేను కిసాన్ జామ్ తెచ్చుకొని వేడి చేశానండి. పెన్ను పైన పెట్టి కొంచెం వేడి చేసుకుంటే మనకి కొంచెం లూజ్ అయిపోతుంది. మామూలుగా కిసాన్ జామ్ అంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా లూజ్గా అయిపోయిన తర్వాత కేక్ పైన అంతా ఆ జామ్ రాసేసి పైన ఎండు కొబ్బరి తురుమును వేసేసుకుంటే మనకి హనీ కేక్ అయితే ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇంకా మా నాను ఎలా ఫీల్ అవుతాడో అని ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకంటే నిన్న కేక్ లేదని ఎవరైనా పిల్లలంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా. మేము ఆ ముందే ఆలోచించలేదు ఎగ్లెస్ కేక్ దొరకదు అంత ఇన్స్టెంట్గా అని. ఈరోజైతే ఇలా మా నాన్న కోసం హనీ కేక్ అయితే రెడీ చేశాను. చూసేదానికైతే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో నాన్న తిని అయితే చెప్తాడు. ఇదైతే నాన్న వచ్చేదాకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. నేనైతే కూల్ కేక్ చేద్దాం అనుకున్నానండి, అది అటు ఇటు మారిపోయి హనీ కేక్ అయిపోయింది. మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే ఇంకా సాయంత్రం నాన్న వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నాన్నతోటి కేక్ అయితే కటింగ్ చేపిద్దాం. నిన్న నీ కేక్ లేదని ఈరోజు నేను చేసే కేకు నీకోసం.
చెల్లికి చెల్లి ఇప్పుడే నిద్రలేస్తుంది. సూపర్ నైని. ఎలా ఉన్నాను ఇప్పుడు? కేక్ లేదని డిసప్పాయింట్ లేదుగా? నానుకి ఇచ్చిన కేక్ సర్ప్రైజ్. నాను అయితే ఫుల్ హ్యాపీ, కేక్ తినే బిజీలో ఉన్నాడు నాను. ఇంకా అయితే బాయ్ అండి అందరికీ. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.